عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. సోదర మహాశయులారా, ముందుగా మనము యౌమ అరఫా రోజు అంటే 9వ తేదీ దిల్హిజ్జా గురించి మనం ఈరోజు ఇప్పుడు తెలుసుకుందాము. అరఫా యొక్క విశిష్టతల ప్రాముఖ్యత గురించి వచ్చే మొదటి విషయం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే సూరా తౌబా 36వ వచనంలో తెలియజేశారో, అల్లాహ్ అజ్జ వ జల్లా భూమి ఆకాశాలను ఎప్పుడైతే సృష్టించాడో ఆనాటి నుండి అల్లాహ్ గ్రంథంలో అల్లాహ్ దగ్గర 12 మాసాలు ఉన్నాయి. ఆ 12 మాసాల్లో 4 మాసాలు చాలా గౌరవప్రదమైనవి, నిషిద్ధం గావించబడినవి. అయితే యౌమే అరఫా కూడా దిల్హిజ్జా 9వ తేదీ కూడా ఆ గౌరవప్రదమైనటువంటి 4 మాసాల్లోని 2వ మాసం ఏదైతే దిల్హిజ్జా ఉందో ఆ దిల్హిజ్జాలోని ఒక రోజు. 4 మాసాలు ఏంటండి అవి? జుల్ఖాదా, దుల్హిజ్జా, మరియు ముహర్రం మరియు రజబ్. కాబట్టి ఈ 4 మాసాల్లోని ఒక మాసం ఏమవుతుంది? దిల్హిజ్జా మాసము. మరియు ఈ యొక్క దిల్హిజ్జా మాసం 9వ తేదీయే అరఫా రోజు. ఇక అదే విధంగా రెండవ విశిష్టత ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా బకరాలో 2వ సూరా 197లో ఎక్కడైతే తెలియజేశారో, అల్ హజ్ అష్హురు మఅలూమాత్, హజ్ అనేది నిర్ణీతమైన మాసాల్లో చేయబడుతుంది. హజ్ అనేది నిర్ణీతమైన మాసంలో విధి గావించబడింది. మరి నిర్ణీతమైన మాసాలు ఏంటండి అవి? అవే జుల్ఖాదా, దుల్హిజ్జా 2 మాసాలు ఉన్నాయి. మరియు ఈ యొక్క అరఫా రోజు కూడా ఎప్పుడు వస్తుంది? దిల్హిజ్జాలోనే. అంటే హజ్ మాసాల్లోని, హజ్ దినాల్లోనే ఒక గొప్ప దినము అరఫా. మరియు అరఫాకు చాలా యొక్క గొప్పతనం కూడా ఉంది. ఇక మూడవ ఒక శ్రేష్టత ఏమిటంటే, సోదర మహాశైలారా, హజ్ చేసే వాళ్ళు ఎవరైతే హాజీలు ఉన్నారో వారందరికీ అరఫా రోజు అంటే అరఫా యొక్క మైదానం ఏదైతే ఉందో, అరఫా యొక్క రోజు 9వ తేదీ ఏదైతే ఉందో, ఈ అరఫా అనే పేరు కూడా హజ్ యాత్రికులు, హజ్ చేసే వాళ్ళు, హాజీలు ఎవరైతే ముజ్దలిఫా నుండి 9వ తేదీకి ఎప్పుడైతే వాళ్ళు అరఫా మైదానానికి చేరుకుంటారో, ఆ అరఫా మైదానములో వారు అక్కడ ఉండాలి. కాబట్టి ఆ దిల్హిజ్జాలోని 9వ తేదీకి అరఫాత్ యొక్క మైదానంలో ఉంటారు. కాబట్టి దాని అరఫా ఒక రోజుగా చెప్పడం జరిగింది. అందుకొరకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం తెలియజేశారు? అల్ హజ్ అరఫా. ముస్లిం గ్రంథంలోను ఇతర హదీసు గ్రంథాల్లో కూడా వచ్చింది. హజ్ అనేది అసలు అరఫాత్ యొక్క మైదానంలో ఉండడము, అక్కడికి చేరుకోవడము. అందుకొరకే అల్ హజ్ అరఫా. హజ్ అంటే అరఫానే, అంటే అరఫా రోజున హజ్ యాత్రికులు అక్కడికి చేరుకోవాలి. కాబట్టి సోదర మహాశైలారా, 9వ తేదీ దిల్హిజ్జాకు అరఫా అని పేరు ఉంది. హజ్ యాత్రికులు అరఫా మైదానంలో చేరి ఉంటారు. కాబట్టి దీనికి యొక్క పేరు అనేది ఉంది. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీని యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఎవరైతే ఏదైనా కారణం చేత ఒకవేళ వారు అరఫా మైదానానికి 9వ తేదీ చేరుకోకపోతే వారి యొక్క హజ్ ఆ సంవత్సరం నెరవేరదు. వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం, రాబోయే సంవత్సరం హజ్ చేయాల్సి ఉంటుంది. అందుకనే ప్రవక్త గారు ఖచ్చితంగా తెలియచేయడం జరిగింది. ఇక 4వ ఒక గొప్పతనము, విశిష్టత ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఎన్నో వస్తువుల ఒక ప్రమాణం చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో వస్తువుల ప్రమాణం చేశారు. అలానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 9వ తేదీ ఒక ప్రమాణం కూడా చేశారు. ఎక్కడైతే సూరే ఫజ్ర్ ఉందో, వల్ ఫజ్ర్ వలయాలిన్ అష్ర్ వశ్శఫి వల్ వత్ర్. ఫజ్ర్ ఉషోదయం సాక్షిగా, 10 రాత్రుల సాక్షిగా, సరి బేసి సంఖ్యల సాక్షిగా. ఇక్కడ ఏదైతే 10 రాత్రులని ఉందో, ఇబ్నే అబ్బాస్, అబ్దుల్లా బిన్ అబ్బాస్ రలియల్లాహు తఆలా అన్హు గారు
ఇతర సహాబాలు ఒక వ్యాఖ్యానము మాట ఏమిటంటే, ఇక్కడ 10 రాత్రులు అంటే దిల్హిజ్జాలోని 10 రోజులు. ఇక సరి బేస సంఖ్యల సాక్షిగా అంటే సరి సంఖ్య అంటే 10వ తేదీ యౌమున్ నహర్ కుర్బానీ పండుగ రోజు, బద్ర్ అంటే 9వ తేదీ అరఫా. కాబట్టి సోదర మహాశైలారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అరఫా రోజు యొక్క ప్రమాణం చేశారు, అరఫా సాక్షిగా అని తెలపడం జరిగింది. అంటే 9వ తేదీ అది బేసి సంఖ్య కాబట్టి ఇక్కడ అరఫా అని ఇక్కడ మనం గమనించాలి. మరియు అరఫాగా మన యొక్క సహాబాలు దాన్ని ప్రఖ్యానించారు. ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి గారు, ఇతర ముఫస్సిరీన్ ఖురాన్ కూడా వాళ్ళు తమ గ్రంథాల్లో దీన్ని పొందుపరిచారు. ఇక అదే విధంగా సూరా బురూజ్ ఏదైతే ఉందో 85వ సూర 3వ వచనం కూడా వషాహిదిన్ వ మష్హూద్ అంటే సమావేశమయ్యే దినము, అక్కడ సమావేశం అయ్యే ఒక స్థలం యొక్క ప్రదేశం యొక్క సాక్షిగా అని సూరా బురూజ్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రమాణం చేశారు. ఇక్కడ షాహిదిన్ అంటే ఒక సమావేశం అయ్యే ఒక రోజు, దాని ఖియామత్ గాని కొంతమంది, జుముఆ అని కొంతమంది ముఫస్సిరీన్లు అభిప్రాయపడ్డారు. కానీ మష్హూద్ అంటే మాత్రము ఎక్కడైతే సమీకరించబడతారో, వారిని జమ చేయబడతారో దాని అరఫా మైదానంగా ముఫస్సిరీన్లు వ్యాఖ్యానకులు పేర్కొన్నారు. ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బురూజ్లోను మరియు సూరా ఫజ్ర్ లోను ఈ 2 సూరాల్లో కూడా 9వ తేదీ మరియు ఎక్కడైతే సమావేశపడతారో హాజీలందరూ కూడా మైదానంలో అరఫాతులో అక్కడ సమావేశించబడతారో దాన్ని ఇక్కడ 9వ తేదీగా మరియు దాని యొక్క గొప్పదానాన్ని కూడా చెప్పటము జరిగింది. ఇక సోదర మహాశైలారా, అరఫాకు గల మరొక గొప్ప ఒక విశిష్టత ఏమిటంటే, ఆ రోజే అంటే దిల్హిజ్జా 9వ తేదీనే అల్హమ్దులిల్లా ఇస్లాం సంపూర్ణం గావించబడింది. ఒక యూదుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారిని ఇలా అడిగారు, యా అమీరల్ ముమినీన్ ఆయతున్ ఫీ కితాబికుం తక్రఊనహా లౌ అలైనా మఅషరల్ యహూద్ నజలత్ లత్తఖద్నా జాలికల్ యౌమ ఈదా. ఓ విశ్వాస నాయకుడు ఉమర్ బిన్ ఖత్తాబ్, మీ యొక్క గ్రంథంలో ఒక వాక్యం ఉంది, ఆ వాక్యము ఆయతు గనక మా పైన అంటే యూదుల పైన గనక అవతరింపజేయబడితే మేము ఆ రోజున ఆ ఒక దినాన్ని ఆ రోజును మేము పండుగగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం, పండుగ రోజుగా సంతోషంగా గడిపే వాళ్ళము అని అన్నాడు. ఇప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు వారిని ప్రశ్నించారు, ఏ ఆయతు, అది ఏ వాక్యం గురించి మీరు అంటున్నారు అని. అప్పుడు ఆ వ్యక్తి యూదుడు అన్నారు, అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా. ఈ యొక్క ఆయతు విన్న తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు అన్నారు, ఖద్ అరఫ్నా జాలికల్ యౌమ్ వల్ మకాన్ అల్లదీ నజలత్ ఫీహి అలా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం బి అరఫా వహువ ఖాయిమున్ బి అరఫా యౌమిల్ జుముఆ. ఆ ఒక రోజు ఏదైతే ఉందో దాన్ని మేము చాలా చక్కగా ఎరుగుతాము, తెలుసు మాకు. ఆ రోజున దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరఫా మైదానములో ఉన్నారు. 9వ తేదీ ఆ రోజు శుక్రవారం జుమా రోజు. మరియు ఆయన ఆ రోజు నిలబడి ఉన్న స్థితిలో ఆ ఆయత్ అనేది ప్రవక్త గారి పైన అవతరింపజేయబడింది. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదర మహాశైలారా, ఈ విధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే హజ్ చేశారో ఆ హజ్ దిల్హిజ్జాలోని 9వ తేదీన అరఫా మైదానములోనే ఎప్పుడైతే ప్రవక్త నిలబడి ఉన్నారో జుమా రోజు ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజున అల్లాహ్ అజ్జ వ జల్ల అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా అనే ఈ వాక్యాన్ని అవతరింపజేసి ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగా గావించారు. ఈ రోజు నేను మీ యొక్క ధర్మాన్ని సంపూర్ణం చేశాను, నా అనుగ్రహాలన్నింటినీ కూడా నేను సమాప్తం చేశాను, మరి మీ అందరి కొరకు ఇస్లాంను ధర్మంగా నేను ఇష్టపడ్డాను, మరిగా నిర్ణయించాను అని అల్లాహ్ అజ్జ వ జల్ల ప్రకటించడం జరిగింది. సోదర మహాశైలారా, ఈ యొక్క అరఫా రోజున ఏదైతే ఉందో ఆ ఒక గొప్పతనం విశిష్టతలో చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే, ఈ రోజునే
దిల్హిజ్జా 9వ తేదీన అరఫా రోజునే అల్లాహ్ అజ్జ వజల్లా అత్యంత మందిని దాసుల్ని నరక విముక్తిని గావిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ముస్లిం గ్రంథంలో హదీస్ వచ్చింది 1318 హదీస్ నెంబరు అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు. మా మిన్ యౌమిన్ అక్సర మిన్ అన్ యఅతిక అల్లాహు అబదన్ మినన్ నారి యౌమ అరఫా. అల్లాహు అక్బర్. మా మిన్ యౌమిన్, రోజులైతే ఎన్ని రోజులైతే ఉన్నాయో ఆ రోజులన్నింటిలోకెల్లా అక్సర్ అత్యధికంగా అల్లాహ్ అజ్జ వజల్లా తన దాసుల్ని అరఫా రోజున నరక విముక్తి గావిస్తారు. అగ్ని నుండి వారికి స్వేచ్ఛను విముక్తిని ప్రసాదిస్తారు. సోదర మహాశైలారా, ఇది దాసులందరికీ ఎంతటి ఒక శుభవార్త, ఎంతటి గొప్ప అవకాశము అరఫా రోజున అల్లాహ్ మనకు అనుగ్రహించారు. మన నరక విముక్తిని, నరకం నుండి మనల్ని మనం విడిపించుకోవడానికి, విముక్తి గావించడానికి, స్వేచ్ఛ పొందడానికి అల్లాహ్ ఇచ్చే గొప్ప అవకాశమే అరఫా. ఆ రోజున అల్లాహ్ అజ్జ వజల్లా అత్యధిక మందిని నరకం నుండి విముక్తి చేస్తాడు. అంతేకాదు, ఆ ఒక 9వ తేదీన అరఫా మైదానములో ఎంత మంది యొక్క భక్తులు, భక్తురాళ్ళు మరి ఎవరైతే ఉన్నారో వారందరినీ అల్లాహ్ అజ్జ వజల్లా చాలా గౌరవంగా, గర్వంగా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాగా ప్రధాన దైవ దూతల ముందు గర్వంగా చెప్తారు. ఇన్నహు లయదును థుమ్మ యుబాహి బిహిముల్ మలాయిక ఫయఖూలు మా అరాద హౌలాయి. అల్లాహ్ అజ్జ వజల్లా దైవ దూతల ముందు, ఎవరైతే అహ్లస్సమా ఆకాశ జీవులు ఎవరైతే ఉన్నారో దైవ దూతల ముందు ఈ యొక్క మైదానములో ఉన్నటువంటి వారి పైన వారిని గర్వంగా భావిస్తూ వారి గురించి తెలియజేస్తారు. చూసారా, నా దాసులు నా ప్రసన్నతలకు, నా ఆరాధన హజ్ చేయడం కోసం ఈ విధంగా సమీకరించబడి ఉన్నారు అని. అదేవిధంగా అల్లాహ్ అజ్జ వజల్లా దైవ దూతల్ని కూడా అడుగుతారు, మరి వారు ఏమి కోరుతున్నారు అని అల్లాహ్ అజ్జ వజల్లాకు తెలుసు. ఈ విధంగా హదీసులో వచ్చి ఉంది. సోదర మహాశైలారా, ఇలా హజ్ గురించినటువంటి, అరఫా గురించి ఇలాంటి ఒక గొప్ప విశిష్టతలు తెలపడం జరిగింది. మరి ఆ రోజు మనం చేయాల్సిన పనులు ఏంటండి? ఆ రోజున మనం ఏం చేయాలంటే మొట్టమొదటి యొక్క పని మనం జిక్ర్, అల్లాహ్ యొక్క నామస్మరణ అత్యధికంగా చేయాలి. దిల్హిజ్జాలోని మొదటి రోజు నుండి 10 రోజులు చేయాలి. కానీ ప్రత్యేకంగా అత్యధికంగా 9వ తేదీ అరఫాను మరీ ఎక్కువగా అల్లాహ్ యొక్క నామస్మరణ చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అత్యంత ఇష్టమైనటువంటి రోజులు ఇవే. మామిన్ అయ్యామిన్ అదమ ఇందల్లాహ్, శ్రేష్టమైనటువంటి, వీటికంటే శ్రేష్టమైనటువంటి రోజులు లేనే లేవు. వల అహబ్బు ఇలల్లాహిల్ అమల్, మరియు ఈ రోజుల్లో చేయబడే ఆచరణ కంటే మరే ఏ ఆచరణ, సత్కార్యము కూడా అల్లాహకు ఇష్టమైంది కాదు. అంటే ఈ రోజులో చేసేటటువంటి ఒక ఆరాధన అల్లాహకు చాలా ఇష్టము. ఏం చేయాలి? فأكثروا فيهن من التسبيح والتحميد والتهليل والتكبير. ముస్నద్ అహ్మద్లో 4 పదాలు వచ్చాయి, మరి ఇతర గ్రంథాల్లో 2-3 పదాలే వచ్చాయి. అంటే సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్. తహ్మీద్, అల్లాహ్ యొక్క స్తోత్రము, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటుతూ మరి ఈ విధంగా జిక్ర్ చేయాలి. ఫఅక్సిరు ఫీహిన్న అంటే అత్యధికంగా పఠించాలి. కాబట్టి అరఫా రోజున జిక్ర్ చేయాలి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్ అనే ఈ యొక్క 4 పదాలతో కూడినటువంటి ఈ యొక్క జిక్రును అత్యధికంగా మనము చదవాలి. ఇబ్న్ మసూద్ లో వచ్చింది, సహీహ్ తర్గీబ్ వ తర్హీబ్ లో కూడా వచ్చింది 1248 హదీసు. కాబట్టి ఈ విధంగా మనం అత్యధికంగా అల్లాహ్ నామస్మరణ చేయాలి. మరియు అత్యధికంగా అల్లాహ్ నామస్మరణ చేయాల్సిందిగా అల్లాహ్ అజ్జ వజల్లా 2వ సూర 198వ వచనంలో కూడా ఆజ్ఞాపించడం జరిగింది. ఫైదా అఫస్తుమ్ మిన్ అరఫాతిన్ ఫద్కురుల్లాహ ఇందల్ మష్అరిల్ హరామ్. మీరు ఎప్పుడైతే అరఫాతు నుండి లేదా అరఫాతు వైపుకు మరలుతారో, మనాసిక్ హజ్, ఏదైతే హజ్ యొక్క పనులన్నీ చేస్తూ ఉన్నారో, ఫద్కురుల్లాహ ఇందల్ మష్అరిల్ హరామ్, ఎక్కడైతే అరఫాతు మైదానంలోకి దగ్గరగా మష్అరిల్ హరామ్ ఏదైతే ఉందో అక్కడ మీరు అల్లాహ్ నామస్మరణ చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశైలారా, ఒక చోటు నుండి ఒక చోటికి, ముజ్దలిఫా నుండి మనం అరఫాత్ వెళ్తున్నాం, అరఫా నుండి మళ్ళీ మక్కా వస్తున్నాం, మక్కా నుండి మనం మినా వెళ్తున్నాము. ఇలా హజ్ యాత్రికులు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అల్లాహ్ నామస్మరణ చేయాలి. ఇక అల్లాహ్ నామస్మరణ అనేది హజ్ యాత్రికులకే
ప్రత్యేకమా సోదరులారా? మటికి కాదు. మనం ఎక్కడైతే మన 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 ప్రాంతంలో మన స్థానికంగా మనం ఉన్నామో మనందరం కూడా ఈ యొక్క దుఆను దిక్రును అత్యధికంగా చేయాలి. ఇక అరఫా రోజు చేయాల్సిన రెండవ పని సత్కార్యం ఏంటంటే అదే తక్బీరాతులు పలకడం అనేది చాలా ఎక్కువగా చేయాలి. సోదర మహాశైలారా, ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. 10 రోజులు చేయాలి. కానీ ఎప్పుడైతే అరఫా రోజు మనం ప్రవేశిస్తామో, అరఫా యొక్క రోజులకు ప్రవేశము, అప్పటి నుండి ఈ మిగిలినటువంటి 5 రోజులు ఏవైతున్నాయో ఇందులో మనం చేసే జిక్ర్ కానీ ఇంకా ఎక్కువగా చేయాలి. ఎందుకంటే శుభప్రదమైనటువంటి మన పాపాల మన్నింపు శుభార్త తీసుకొచ్చినటువంటి ఈ రోజుల్లో మరింతగా సత్కార్యాలు చేయాలి. అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు, అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వీరిరువురు కూడా మార్కెట్ లోకి వెళ్ళి తక్బీరాత్ పలికేవారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్దు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ 2 సార్లు వచ్చింది, మరొక రివాయతులో 3 సార్లు కూడా వచ్చింది. ఇలా ఏవైతే పదాలు మనకు తెలపడం జరిగిందో తక్బీరాత్, వీటిని వాళ్ళు పలికేవారు. ఆ పలుకులు విన్నటువంటి మిగతా సోదరులు కూడా మరియు చాలా బిగ్గరగా తక్బీరాత్ చదివేవారు. కాబట్టి ఇలా సహాబాల ఆచరణ కూడా ఉంది. సోదర మహాశైలారా, ఇక్కడ ఒక విషయం మనం తక్బీరాత్ గురించి తెలుసుకోవాలి. కొంతమంది తక్బీరాత్లు అంటే కేవలం అరఫా రోజు 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు మాత్రమే చదవాలని కొంతమంది భావిస్తారు. ఇది కొంతమంది సహాబాల ఆచరణ ఉండేది. కానీ అసలు విషయము మరియు శ్రేష్టమైనటువంటి ఒక రాజహ్ కౌల్ ఏమిటంటే మంచి విషయం ఏమిటంటే దుల్హిజ్జాలోని నెలవంక చూసినప్పటి నుండి 13వ తేదీ వరకు కూడా చదవాలి. సహాబాల ఆచరణ ఉంది. కాకపోతే దీన్ని 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు ప్రతి ఫర్ద్ నమాజు తర్వాత, సామూహిక నమాజు తర్వాత అందరము బిగ్గరగా చదవాల్సిన అవసరం ఉంది. అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేస్తున్నారు. అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఆచరణ ఆయన కూడా చెప్పేవారు. ఏంటి? 9వ తేదీ యోమ అరఫా నుండి అయ్యాము తష్రీక్ 13వ తేదీ సూర్యుడు అస్తమించేంత వరకు కూడా ప్రతి ఫర్ద్ నమాజు తర్వాత బిగ్గరగా తక్బీరాత్ చదవాలి. మనం సలాం ముగిసిన తర్వాత సలాము అలైకుం వరహ్మతుల్లా, సలాము అలైకుం వరహ్మతుల్లా అంటే నమాజు ముగించిన తర్వాత అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్, 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 అల్లాహుమ్మ అంతస్ సలాం వ మిన్కస్ సలాం తబారక్త రబ్బనా యా దల్ జలాల్ వల్ ఇక్రామ్. ఇవి చదివిన తర్వాత కూడా మనము తక్బీరాత్ చదవచ్చు. తక్బీరాత్ చదివి కూడా మనం యొక్క దిక్ర్ చేయవచ్చు. ఈ విధంగా ప్రతి ఫర్ద్ నమాజు తర్వాత 9వ తేదీ ఫజర్ నుండి 13వ తేదీ అసర్ వరకు మనం తక్బీరాతులు ప్రతి నమాజు తర్వాత కూడా పలకాలి. ఈ యొక్క ఆచరణ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఆచరణ ఉంది. అంతేకాకుండా అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు, జైద్ బిన్ సాబిత్ రదియల్లాహు తఆలా, సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా అన్హు గారు, ఇక మిగతా ఎంతో మంది సహాబాల ఆచరణ కూడా ఉంది. అంతేకాదు సోదర మహాశైలారా, ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి గారు, అలీ బిన్ మదీని ఎవరైతే తన ఒక గురువు గారు ఉన్నారో ఆయన తరపున ఉల్లేఖన చేశారు. అదేంటంటే కొంతమంది సహాబాలు ఫర్ద్ నమాజులే కాకుండా సున్నత్ నఫీ నమాజుల తర్వాత కూడా తక్బీరాతులు చదివేవారు. నమాజుల తర్వాత 9వ తేదీ నుండి 13వ తేదీ అసర్ వరకు ఫర్ద్ నమాజులే కాకుండా ఇతర సున్నత్ నఫీ నమాజుల తర్వాత కూడా తక్బీరాతులు చదివేవారు. ఇక 3వది అతి ముఖ్యమైనది, అరఫా రోజున దుల్హిజ్జా 9వ తేదీన ఉపవాసం పాటించాలి, రోజా ఉండాలి, ఉపవాసం పాటించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు తెలియజేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుల్హిజ్జాలోని 9 రోజులు కూడా ఉపవాసం పాటించేవాళ్ళు. మరి ముహర్రంలోని ఆషురా 10వ తేదీ కూడా ప్రవక్త గారు ఉపవాసం పాటించేవారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి మాసంలోని 3 రోజులు కూడా ఉపవాసం పాటించేవారు అని అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు మనకు తెలియజేశారు. మరి అబూ ఖతాదా రదియల్లాహు తఆలా అన్హు గారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించడం జరిగింది. అరఫా యొక్క ఉపవాసం యొక్క గొప్పతనం మరియు ప్రయోజనం ఏంటి దాని గురించి ప్రశ్నించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, తెలియజేశారు, యుకఫిరు సనతల్ మాదియా వల్ కాబిలా వల్ బాకియా. 2 ఒక పదాలు వచ్చాయి, కాబిలా వ బాకియా. అంటే గడిచినటువంటి ఒక సంవత్సరపు పాపాలు
రాబోయే ఒక సంవత్సరం యొక్క పాపాలన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఉపవాసం కారణం చేత తుడిచి వేస్తాడు, క్షమించి వేస్తారు. మరొక హదీస్ లో ముస్లిం షరీఫ్ లో వచ్చింది, యౌము సియాము అరఫా, అంటే ఒక అరఫా రోజున ఉపవాసం అనేది అహ్తసిబు అలల్లాహి అన్ యుకఫిర సనతల్లతి ఖబ్లహు వ సనతల్లది బఅదహు, అంటే నేను అల్లాహ్ పైన పూర్తి ఒక నమ్మకం కలిగి చెప్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఉపవాసం కారణంగా, అరఫా రోజున ఉపవాసం కారణంగా గతించిన మరియు రాబోయే ఒక సంవత్సరపు 2 సంవత్సరాల పాపాలన్నీ కూడా దాసునివి క్షమించి వేస్తాడు, అల్లాహ్ మన్నించి వేస్తారు అని. సుబ్హానల్లాహ్. ఈ విధంగా అరఫా రోజున ఉపవాసం పాటించాలి, మరి ఉపవాసం పాటిస్తూ అల్లాహ్ యొక్క నామస్మరణ చేయాలి, తక్బీరాతుల యొక్క చదువులు, ఖురాన్ పారాయణము చేయాలి. ఇక మరొక విషయము ఆ రోజు చేయాల్సింది దుఆ. అల్బానీ రహ్మతుల్లాహి అలైహి గారు ఈ యొక్క హదీసు సహీహ్ ఖరార్ చేశారు. ఖైరు దుఆ యౌమి అరఫా, అంటే మీరు చేసే దుఆల్లో ప్రతిరోజు దుఆ చేస్తున్నాం, ప్రతిరోజు అల్లాహ్ను వేడుకుంటున్నాము, ప్రతిరోజు కూడా వేడుకుంటాము. కానీ మనం వేడుకునే అల్లాహ్ను అర్థించే రోజుల్లో ఏ రోజుల్లోకెల్లా అరఫా రోజున చేసే ఒక దుఆ అనేది మీరు మిగతా రోజుల్లో చేసే ప్రార్థన కంటే, వేడుకోలు కంటే, దుఆ కంటే చాలా శ్రేష్టమైనది అని. ఎందుకంటే ఇది అంతటి గొప్పమైనటువంటిది రోజు. అందుకనే మిగతా మన అస్లాఫ్లందరి దృష్టిలో వారంలో రోజు ఏదైతే ఉందో ఆ వారం రోజుల్లో 7 రోజుల్లో శుక్రవారం జుమా చాలా శ్రేష్టమైనది. కానీ సంవత్సర రోజులన్నింటిలోకెల్లా అరఫా చాలా శ్రేష్టమైనదని అస్లాఫ్ నమ్మే వాళ్ళు మరి వారి యొక్క బోధలు మనకు తెలుస్తుంది. కాబట్టి సోదర మహాశయులారా, అరఫా రోజున మనం ఈ విధంగా ఉపవాసం పాటించాలి, దిక్రస్కార్ చేయాలి, దరూదులు పంపాలి, తక్బీరాత్ చదవాలి, అత్యధికంగా దుఆ చేయాలి. మరి అల్లాహ్ నన్ను నరకం నుండి కాపాడు అని మనం ప్రత్యేకించి అల్లాహ్తో ఎక్కువగా దుఆ చేయాలి.